వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. తమ్నేల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. మేమైతే చార్మినార్కి వెళ్తున్నాము. మేమైతే కొన్ని క్లాత్స్ మెటీరియల్స్ అవి తీసుకునేది ఉంది, అందుకే దానికోసం అయితే వెళ్తున్నాము అనమాట. ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏం తీసుకుంటున్నాము అనేది అయితే చూపిస్తున్నాను. మేమైతే అనుకున్న టైంకి కాకుండా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మీరైతే అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి, కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వండి. చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ చూడడం కానీ ఇంకా అన్నీ మంచి చూసి తీసుకోవచ్చు. అదే టైం లేకపోతే మాత్రం హడావిడిలో ఏది ఉంటే ఏది కనిపిస్తే అది తీసుకుంటాము. ఫైనల్గా మేమైతే చార్మినార్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము వెళ్ళే షాప్ అయితే కొంచెం లోపలికి ఉంటుంది. అక్కడికైతే ఆటోస్ ఇలాంటివి అయితే అల్లో ఉండవు అనమాట. చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా గల్లీలు, అందుకే మేమైతే బై వాకే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఆ షాప్కి అయితే వచ్చేసాము. ఫ్యాబ్రిక్స్ అయితే అసలు 10/10 అని చెప్పొచ్చు, అంత బాగున్నాయి. ఎలాంటి దానికైనా సరే సెట్ అవుతుంది. డ్రెస్ అంటే డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్ అంటే లెహెంగా మెటీరియల్స్ అన్నిట్లకి సెట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు మీరు కనుక ఇలా చార్మినార్కి వచ్చి ఎప్పుడు తీసుకోకపోతే, ఒకవేళ మీకు తెలిసి ఉండకపోతే ఒక్కసారైనా ట్రై చేయండి, నిజంగా మీకైతే నచ్చుతుంది. మేము ఏమేమి తీసుకుంటున్నాం అనేది ఇప్పుడైతే చెప్పను అనమాట, ఎందుకంటే నాకైతే వీడియో చాలా లాంగ్గా చేయాలని లేదు. లాంగ్గా చేస్తే చూడాలనిపించదు, అందుకోసం అని చెప్పేసి ఏమేమి తీసుకుంటున్నాము, ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి కొన్ని అలా చూపిస్తాను అనమాట. అందులో మీకు ఒకవేళ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మేమైతే అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ జ్యువెలరీస్ అయితే చూస్తున్నాము. చాలా తక్కువలోనే ఉన్నాయి, కానీ ఏమో మేబీ ఇరిగిపోతుందేమో అని చెప్పేసి మేమైతే కొనలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము బేగం బజార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు చార్మినార్కి వచ్చినామన్న మాటనే కానీ చార్మినార్ చూడకుండానే వెళ్ళిపోయాము. చాలా అనుకున్నాం చార్మినార్కి వెళ్ళి ఫొటోస్ దిగాలి, కొన్ని తీసుకోవాలని, కానీ మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు. అందుకే నేను ముందే చెప్తున్నాను, మంచిగా టైం తీసుకొని ఎక్కువ టైం ఉన్నప్పుడే వెళ్ళండి. అలా అయితేనే మీకు మంచి చూడొచ్చు, ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ కానీ వేరే వేరే ఐటమ్స్ కూడా చూడొచ్చు, అలా అని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే మేము బేగం బజార్లో ఉండే ఒక జ్యువెలరీ షాప్ అయితే వచ్చాం. జ్యువెలరీ షాప్ అనే కాదు కానీ ఇక్కడ అన్ని కాస్మెటిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మీకు కావాలంటే అన్ని ఒకటి దగ్గర కొనుక్కోవాలనుకుంటే ఇక్కడైతే రావచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను పట్టుకున్న బ్రాస్లెట్స్ అయితే నేను ఒక షాప్ దగ్గరలో అడిగినప్పుడు అయితే 50 రూపీస్ అన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఒక 10-20 రూపీస్కి అట్లా వచ్చేస్తుంది అనుకుంటా. నిజంగా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి జ్యువెలరీస్ కనుక చూస్తే అస్సలు వదులుకోరు, అంత బాగుందన్నమాట జ్యువెలరీస్. కానీ నాకు అన్నిట్లకంటే బాగా నచ్చింది ఏంటిదంటే బ్యాంగిల్స్ ఇంకా బ్రాస్లెట్స్ అనమాట. బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, డైమండ్ లా అంటే సిల్వర్లో అనమాట, సిల్వర్ కలర్. ఒకవేళ మీకు ఎట్లాంటి బ్రాస్లెట్స్ కనుక కొనుక్కోవాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. కాస్మెటిక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఏమేమి కొన్నాము అని చెప్పేసి ఇప్పుడైతే చూపించడం చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫైనల్గా మేము తీసుకున్నదంతా బిల్ చేయించుకొని రిటర్న్ అయితే అయిపోయాము. చాలా లేట్ అయిందని చెప్పేసి కార్ అయితే బుక్ చేసుకున్నాము. కంప్లీట్గా అంటే అన్ని కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయని ప్రతిదీ చూపించకపోవచ్చు, కానీ కలెక్షన్ అయితే అక్కడ చాలా బాగుంది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. అప్పటికే మేము వెళ్ళేసరికి 11 అలా అయ్యిందనమాట. ఇంకా అదే టైంకి ఏం కర్రీ చేసుకోలేక ఎగ్ రైస్ అయితే చేసుకున్నాం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లోనే అనిపిస్తుంది, అబ్బా మన కోసం ఎవరన్నా ఫుడ్ చేసి పెడితే బాగుండు అని చెప్పేసి. ఇంకా డిన్నర్ చేసేసరికి మాకైతే టైం 12:30 అలా అయితే అయ్యిందనమాట. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. డూ ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.